అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్లో మనం బంగారానికి వెండికి సంబంధించి వీడియోలు ఇచ్చున్నాం. ఆ వీడియోస్ మూమెంట్లో నేను పదే పదే చెప్పింది, రిస్క్ చేయగలిగినటువంటి ఓపిక ఉంటే, మీ దగ్గర వెనకాల డబ్బు బాగానే ఉంటే, దాన్ని బాగా ప్రాఫిట్స్ కావాలని మీకు అనుకుంటే వెండికి వెళ్ళిపోండి. బట్ జాగ్రత్త, తగ్గినా సరే తట్టుకునే ఓపిక ఉండాలి. బట్ పెరిగిద్ది ఏదో ఒక రోజు, అప్పటి వరకు మీరు భరించాలి. లేదు ఈ లోపు మీరు అనుకున్న రేట్ వస్తే అమ్ముకుంటాను, హ్యాపీగా లాభాలంటే ఓకే ఫైన్, బట్ రిస్క్ చూసుకోండి అని చెప్పేసి అన్నా. అలా ఈ వారంలో వెండి అక్షరాల 16,000 రూపాయలు పెరిగిందండి. సో ప్రజెంట్ ఎంత, 2,26,000 రూపాయల దగ్గర ఉంది కేజీ వెండి. 16,000 రూపాయలు పెరిగిందండి. అంటే 2,10,000 రూపాయలు ఉంది వారం క్రితం, ఇప్పుడు 2,26,000 రూపాయలు ఉంది. 2 లక్షలకు వచ్చేసి వడ్డీ వేయండి. ఎంత వేస్తారు, నెలకే కదా వడ్డీ అన్నప్పుడు 5 రూపాయలు వేద్దామా, అసలు 5 రూపాయలు వేయండి. సో అప్పుడు ఎంత, లక్షకి 5,000, 2 లక్షలకి 10,000, దాని పైన ఉన్న 10,000కి వచ్చేసి ఎంత, మహా అయితే ఇంకొక 500. బట్ ఈరోజు ఎంత, 10,500 కదా నెల వడ్డీ. బట్ 16,000 వచ్చింది. అంటే వారం రోజులలో 5 రూపాయలు వడ్డీ కాడికి వేసుకున్నా కానీ భారీ లాభాలు అన్నట్టు. బట్ జాగ్రత్త, పడితే కూడా భయంకరంగా పడింది. అప్పుడు మీ దగ్గర ఫేస్ చేసే దమ్ము ఉండాలి, అంటే డబ్బు ఉండాలి. జాగ్రత్త, ఓకేనా. సో ఈ వారంలో కూడా వెండి పెరగవచ్చు, తగ్గవచ్చు. బట్ డబ్బుండి కనుక పెట్టుబడి కనుక పెట్టగలిగితే మీరు ఎక్కడైతే కొన్నారో వారిని అడగండి. మరలా అమ్మేటప్పుడు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తావు ఏంట్రా బాబు అని అడిగి మరి అలా కొనగలిగితే మీరు అనుకున్న రేటు కనుక వచ్చేస్తే హ్యాపీగా ప్రాఫిట్ అనేది మీ చేతికి అనేది వచ్చింది. కమింగ్ టు బంగారం. బంగారం వచ్చేసి స్లోగా పెరిగితే అని చెప్పి అకస్మాత్తుగా పెరిగినా ఒకవేళ తగ్గినా పెరగటమే ఉంటుంది బంగారం విషయంలో. దాన్ని మార్కెట్లో వచ్చేసి ఈ వారంలో ఎండింగ్ వచ్చేసి 2,23,000 రూపాయల దగ్గర, సారీ మళ్ళీ 2 లక్షలకు వచ్చేసింది. 1,23,000 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు, ఓకేనా. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,34,180 రూపాయలుగా ఉంది. నాకున్న అంచనా ప్రకారం రేపు గోల్డ్ పెరిగిద్ది. వెండి విషయం చెప్పలేను, మరలా చెప్తా. బంగారం మాత్రం రేపు పెరిగిద్దని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మరలా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చెబుతుందని తెలుస్తుంది. ఈసారి అమెరికా కూడా తోడిద్దని అంటున్నారు. ఆల్రెడీ సిరియా మీద వచ్చేసి ఐఎస్ఐ తీవ్రవాద మీద అమెరికా దాడులు చేస్తుంది. అంటే మరలా వెస్ట్రన్ ఏషియాలో మరలా త్వరలో యుద్ధ వాతావరణం ఉండబోతాం. ఇటువంటి మూమెంట్లో ప్రపంచవ్యాప్తంగా మన మార్కెట్లు అన్నప్పుడు షేర్ మార్కెట్లో వద్దులేరా బంగారంలో పెడదని చెప్పేసి అనుకుంటారు. సో అలా బంగారం రేపు పెరిగిద్దని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ రేపు కాబట్టి ఎల్లుండి అయినా సరే పెరుగుతుంది. సో డబ్బు ఉంది, కూల్గా పెరిగిద్ది అనుకుంటే బంగారం కొని పెట్టుకోండి. రిస్క్ అయినా పర్వాలేదు, లాభాలు బాగా రావాలనుకుంటే వెండికి పోండి. మరలా చెప్తున్నా, ఒకళ్ళు ఎండికైనా పడుతూ పోతూ ఉంటే తట్టుకునే ఓపుకుంటే ఓకే. అదర్వైజ్ భయపడుతూ వెండి కొనుక్కుంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు తగ్గిన వెండి రేపు 2026 నాటికి ఈజీగా 3 లక్షలు గట్టిగా పోయింది కేజీ. కమింగ్ టు బంగారం. బంగారం వచ్చేసి 2026 ఎండింగ్ నాటికి నాకు తెలిసి 1,70,000 గట్టిగా అయితే టచ్ అయింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు అయితే, ఓకే.